అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ తో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. ఇంటి ముందల 30 ఫీట్ల రోడ్డు ఉందండి. అది కూడా సిమెంట్ రోడ్డు ఉంది. 30 ఫీట్ రోడ్ అండి, సిమెంట్ రోడ్డు ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ తో ఉన్న హౌస్ అండి మనం చూస్తుంది. గేట్ డిజైన్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్ లో మెయిన్ డోర్, ఫాల్ సీలింగ్ డిజైన్, స్టైర్ కేస్ కింద వాష్ ఏరియా ఉందండి. సంప్ అండి. ఇది బోరు నార్త్ ఈస్ట్ కార్నర్ లో. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ ఫ్రేమ్ గ్లాస్ కూడా ఫిక్స్ చేసి ఉంచారండి. ఇది హాల్ చూస్తున్నారు. టీవీ యూనిట్, ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారండి. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఆర్చ్ డిజైన్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. డోర్స్ అన్ని కూడా లామినేటెడ్ డోర్స్ పెట్టున్నారు. ఇది డైనింగ్ హాల్. ఓపెన్ కిచెన్, పక్కన పూజా రూమ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. యూ షేప్ లో గ్రానైట్ తోని ప్లాట్ఫారం ఇచ్చున్నారు. వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చారండి. డైనింగ్ హాల్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం. వన్ 150 స్క్వేర్ యార్డ్స్ లో G+1 హౌస్ అండి. లొకేషన్ రాంపల్లి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, లాక్ ఉంది. లో రూఫ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇచ్చున్నారు. కామన్ బాత్రూమ్. పాసేజ్ నుంచి డైనింగ్ హాల్, కిచెన్, పూజ హాల్ చూస్తున్నాము. హాల్ నుంచి పార్కింగ్ ఏరియా అండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. స్టెప్స్ అండి. స్టెప్స్ కి వేసేసి రైలింగ్ కూడా పెట్టున్నారు. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. మొత్తం గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్. ఎలివేషన్ లో గ్లాస్ డిజైన్ ఇచ్చున్నారండి. ఇది నార్త్ బాల్కనీ. కార్నర్ లో ఒక బాత్రూమ్ ఉందండి. అలాగే వాష్ ఏరియా కూడా అక్కడే ఉంది. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇది హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ చూస్తున్నారు. ఆపోజిట్ లో టీవీ యూనిట్, ఆర్చ్ డిజైన్. నార్త్ కూడా ఒక డోర్ ఇచ్చున్నారండి వాస్తు ప్రకారం. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో హాల్లో. ఈ డైనింగ్ హాల్. ఓపెన్ కిచెన్, పక్కన పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. ఓపెన్ కిచెన్. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్. లో రూఫ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇచ్చున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం.
పాసెస్. ఇది కామన్ బాత్రూమ్ అండి. డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నాం. నార్త్కి ఒక డోర్ ఇచ్చున్నారు, ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చున్నారండి వాస్తు ప్రకారం. బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ 27/50, టోటల్ స్లాప్ ఏరియా 2500 స్క్వేర్ ఫీట్స్. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, డబుల్ బాత్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బాత్రూమ్. లొకేషన్ రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ, తెలంగాణ. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 95 lakhs అండి, 95 లక్షలు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.